సేవ్ పునర్విక, సేవ్ పునర్విక, పాప ప్రాణం 16 కోట్లు, పాప ప్రాణం 16 కోట్లు, సేవ్ పునర్విక, సేవ్ పునర్విక. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు జ్యోతిక. పునర్వికకు పునర్జన్మ ఇవ్వండి. ఈ మాటలు ఒక నినాదం కాదు, ఒక చిన్న ప్రాణం మనల్ని అడుగుతున్న ఆర్తనాదం. పుట్టినప్పుడు పునర్విక బరువు 3.5 కిలోలు. ఆరోగ్యంగా నవ్వుతూ ఉన్న ఆ చిన్నారి కాలం గడిచే కొద్దీ ఇతర పిల్లల్లా కదలకపోవడం, 6 నెలలు దాటినా చేతులు కాళ్ళు కదిలించకపోవడంతో తల్లిదండ్రుల గుండెల్లో భయం మొదలైంది. వైద్యులను సంప్రదించగా వాళ్లకు తెలిసింది ఒక కఠినమైన నిజం. పునర్విక SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి ఏమిటంటే శరీర కండరాలను కదిలించే శక్తిని నెమ్మదిగా పూర్తిగా హరించే ప్రమాదకరమైన వ్యాధి. వైద్యులు చెబుతున్న ఒకే ఒక్క ఆశ 16 కోట్ల రూపాయల విలువైన ఒక ఇంజెక్షన్. అదే పునర్వికకు జీవితం, అదే పునర్వికకు భవిష్యత్తు. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్నారి బ్రతకడానికి 16 కోట్ల రూపాయల అవసరం అంటే ఆ తల్లిదండ్రుల మానసిక పరిస్థితి ఏంటి? కానీ ఇక్కడ మనుషులలోని మానవత్వం కనిపిస్తోంది. మదనపల్లిలో కొంతమంది యువకులు ఏ రాజకీయాలు లేకుండా, ఏ లాభాపేక్ష లేకుండా పునర్విక బ్యానర్ చేత పట్టుకొని ప్రతి బస్టాండ్, ప్రతి వీధి, ప్రతి ఊరు తిరుగుతూ ఒక్క చిన్నారి కోసం ఒక్క రూపాయి అయినా ఇవ్వండి అంటూ చేయి చాచుతున్నారు. వాళ్ళ కళ్ళల్లో డబ్బు కాదు, వాళ్ళ గుండెల్లో ఒకే ఒక కోరిక, పునర్విక బ్రతకాలని. ఈ దృశ్యాలన్నిటినీ మేము మా కెమెరాల్లో బంధించాం. ఇది కేవలం ఒక వార్త కాదు, ఇది ఒక సమాజానికి అద్దం. పునర్వికను మనం రక్షించగలమా? మన ఒక్క రూపాయి ఒక చిన్న ప్రాణానికి ఊపిరిగా మారగలదా? ఈ ప్రశ్నలతో ఈ ప్రత్యేక కథను మీ ముందుకు తీసుకొస్తున్నాం. సుమన్ టీవీ, అన్నమయ్య జిల్లా. నేను మీ జ్యోతిక. హలో మదనపల్లి పీపుల్, మీకు తెలిసిందే కదా, నిన్నటి నుంచి మేము పునర్విక అనే పాప కోసము ఫండ్స్ అనేది కలెక్ట్ చేద్దామని ప్లాన్ వేసింటిమి. ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలని మనతో పాటు అందరూ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంతా వచ్చినారు. ఇంకా ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన బాలుగారు చెప్పినారు మానవత్వం చాటుకోవాలని మదనపల్లి ప్రజలు. మళ్ళీ ఇంకోటి ఏమంటే మెయిన్ చెప్పాలనుకుంటా ఉండేది, కేరళ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, చెన్నైలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మన యాక్టర్స్ ఎలా రియాక్ట్ అవుతారో ఫండ్స్ ఇచ్చి, అలా దీనికి కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేయాలని నేను ప్రతి ఒక్క యాక్టర్కి చెప్తా ఉన్నా. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాక్టర్స్ అంతా కొంచెం ముందుకు వచ్చి సహాయం చేస్తే, మీరు అనుకుంటే ఒక చిన్న విషయం ఇదంతా, ముందుకు వచ్చి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. భయ్యా, మన మదనపల్లి నుండి పునర్విక కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది ప్రభుత్వానికి చేరి ప్రభుత్వం కూడా సహకరిస్తుందని, ఈ పాప మళ్ళా బతికి మనతో పాటు మళ్ళా తిరుగుతుందని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పునర్విక అనే అమ్మాయి SMA 1 అనే డిసీజ్ వచ్చిందండి. ఆమె ప్రాణం నిలబడాలంటే 16 కోట్లు అవుతుంది ఒక ఇంజెక్షను. దానికోసమే స్టేట్ వైడ్ కానీ మా మదనపల్లిలో కానీ ఫండ్స్ కలెక్ట్ చేశాము. ప్రతి ఒక్కటి మేము గవర్నమెంట్ వరకు దీన్ని తీసుకెళ్లేంత వరకు పోరాడతాము. మేము స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రాణాలు నిలబెట్టాలనేసి మేము ముందుకు వచ్చాము. మాలో మదనపల్లిలో అనే దానికి మంచితనాన్ని చాటాలనేసి మేము ముందుకు వచ్చాము. ముఖ్యంగా మాకు ప్రాణాలు నిలబడాలి అనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది. అలాగనే మా ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా మా ఫ్రెండ్స్ అంతా వచ్చి ముందుకు వచ్చి దీన్ని జయప్రదం చేస్తున్నారు. వాళ్ళందరికీ నేను పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, చిన్నారి మన పునర్విక ప్రాణాన్ని నిలబెట్టడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకనేసి మేము ఎందుకైనా ముందుకెళ్ళాలా అనేసి ఇక్కడనే కాదు, స్టేట్ వైడ్ ప్రతి ఒక్క టౌన్లోన, వీకోటలో అవ్వచ్చు, లేదా ఇక్కడ పక్కన ప్రతి ఒక్క టౌన్లోన ఇది జరుగుతుంది. మన మనుషుల్లో కూడా మానవత్వం ఉంది. మన పాప ప్రాణం కాపాడడానికి ప్రతి ఒక్కరూ మన ఒక కామాంధుడు బలికి ఒక అమ్మాయి బలి అయిపోయింది. దాంట్లో వాడికి మరణశిక్ష ఎలా వేసామో అలాగే మనము మంచితనాన్ని కూడా ముందు వచ్చి మన మంచితనం చాటి చెప్పాలని మన మదనపల్లి నుంచి మేము ఇది చేస్తున్నాము. మదనపల్లి అంటే మరణశిక్ష వేయడమే కాదు, మంచితనంతో, మానవత్వంతో పిల్లల్ని కాపాడగలము అని కూడా నిరూపించాలి అనే ఉద్దేశంతోనే మేము ముందుకు రావడం జరిగింది. హలో అండి, మన మదనపల్లి నుంచి కూడా ఈ అమ్మాయి ప్రాణాలు కాపాడాలని, అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ బయట ఊర్ల నుంచి హెల్ప్ చేస్తున్నారు. మన ఊరు నుంచి కూడా అంతో ఇంతో సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. పునర్వికకి పునర్జన్మ ఇవ్వండి, సేవ్ పునర్విక. మనము చూసాము మొన్న మదనపల్లిలో జరిగిన ఇన్సిడెంటు, చిన్న పాపకి జరిగిన అన్యాయాన్ని అందరూ ఏకమత్యమయ్యి ఒక రోజులోనే న్యాయం చేశారు. ఒక రోజులోనే నేరస్తుడికి శిక్ష పడేలా చేశారు.
ఆ ఒక్క ఉద్దేశంతోనే మనము ఈరోజు సేవ్ పునర్విక కోసము ఎంతోమంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా మొత్తం కలిసి ఎక్కడెక్కడ నుంచి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ ఒక్క ఉద్దేశంతో మదనపల్లిలో కూడా మనము చేయగలము. మదనపల్లి వాళ్ళు కూడా కొంచెం సాయం చేస్తే మా తరపు నుంచి కూడా ఏదో ఒక ఫండ్స్ కొంచెం వస్తుంది అనే ఒక సాయంతోనే మనము దీనిలో దిగాము. ప్లీజ్ సేవ్ ది చైల్డ్. వాళ్ళు తోచినంత సాయం, మేము ఇంతనే కాదు, వాళ్ళకి ఎంత తోచితే అంత సాయం చేసి 1 లక్ష వస్తుందో 2 లక్షలు వస్తుందో 3 లక్షలు వస్తుందో అది ఎంత వస్తుందో మాకైతే తెలియదు. మనము ఇచ్చే ప్రతి రూపాయి ఆ పాప ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాము. ఆ పాప ఆశీస్సులు బతికినప్పుడు ఆ పాప ఆశీస్సులు మా దేవుడు ఆశీస్సులు మా దగ్గర ఉంటాయి. అందువల్ల నేను చెప్పేది ఏమంటే సేవ్ పునర్విక బతకాలి. అందరూ ముందుకు వచ్చి సాయం చేయాలని కోరుకుంటున్నాను. అన్న, అక్క, పాప పేరు పునర్విక. ఈ పాప SMA type 1 వ్యాధితో బాధపడుతుంది. దాని ఇంజెక్షన్ కాస్ట్ 16 కోట్లు. మీరొక్కరు ఒక సాయం చేస్తే పాప ప్రాణం బతుకుతుంది. మీరిచ్చే ఒక చిన్న సాయం పాప ప్రాణం. దయచేసి ప్రతి ఒక్కరూ సాయం చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ దగ్గర ఉన్న 10 రూపాయలు ఉన్నా 5 రూపాయలు ఉన్నా ఎంత ఉన్నా కూడా సరే, ప్రతి ఒక్క రూపాయి ఇంపార్టెంట్ అండి. ఈ పాప గురించి విన్నారా మీరు? ప్రతి ఒక్కరూ ముందరకు వచ్చి సహకరిస్తున్నారు. అదే అండి, అదే ఆ ఇంజెక్షన్ విలువ చాలా ఎక్కువ. ఓకేనా, ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాలా, అందువల్ల మేము హెల్ప్ చేస్తున్నాం. ప్రభుత్వానికి ఏమని చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వం అందరూ ఇవ్వాలండి. ఇట్లా అంతే, వాళ్ళు మిడిల్ క్లాస్ కూడా కాదు. ఓకేనా, ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తే మనకి ఆ పాపని మనం కాపాడుకోవచ్చు. అన్న ఏమంటున్నాడంటే ప్రతి ఒక్కరూ సాయం చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. ప్రతి స్టేట్లోనూ ప్రతి విలేజ్లో, కనీసం విలేజ్లో కూడా వెళ్ళి సేకరిస్తున్నారు. అలాంటి ప్రభుత్వం దయచేసి ప్రభుత్వానికి వరకు ఈ వీడియో చేరి ప్రభుత్వానికి ఈ విషయం తెలిసి ప్రభుత్వ ప్రాణం కాపాడతారని చెప్పి కోరుకుంటున్నాను. సేవ్ పునర్విక ప్రోగ్రాంలో భాగంగా నరేంద్ర అనే ఒక అన్న 10,000 డొనేట్ చేశాను. మదనపల్లిలోనే ఇది ఫస్ట్ డొనేషన్, మాకు హైయెస్ట్ డొనేషన్ 10,000. ఆ డొనేషన్ కూడా వింతేమంటే వాళ్ళ పాప, ఈ పాపకు న్యూస్ విని హుండీలో కూడబెట్టి 10,000 ఇచ్చిందంట. నరేష్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. సేవ్ పునర్విక, సేవ్ పునర్విక, పాప ప్రాణం 16 కోట్లు, పాప ప్రాణం 16 కోట్లు. సేవ్ పునర్విక, సేవ్ పునర్విక.